శాంతి. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్ని ఇచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. సంకల్పాలు చేస్తాము, వాటిని ప్రాక్టికల్ లైఫ్ లోకి తీసుకొచ్చినప్పుడే సంస్కారాలు రికార్డ్ అవుతాయి. అలా సంకల్పాలు చేసి వదిలేస్తే మాత్రము మన ఫస్ట్ లెసన్ ఏదైతే మనసు బుద్ధి సంస్కారం అంటున్నాడో ఆ సంస్కారాలు రికార్డ్ కావు. సో ఈ సంస్కారాలు, ఈ రికార్డింగ్ కి సంబంధించి బాబా మనకి అద్భుతమైన డ్రామా జ్ఞానాన్ని తెలియచేశారు. సో ఈ జ్ఞానం అన్నది ఎక్కడా భగవద్గీత, బైబిల్, ఖురాన్ ఎక్కడా కనిపించదు. ఇంకా ఎంతో కన్ఫ్యూజన్ ఉంది ఆ జ్ఞానం గురించి. ఒకసారి అవునని, ఒకసారి కాదని, ఒకసారి మన తలరాతని, ఒకసారి వర్తమానం అని చెప్పి ఇంత కన్ఫ్యూజన్ ఏదైతే మనలో ఉందో ఆ కన్ఫ్యూజన్ అంతా బాబా వచ్చి క్లియర్ చేశారు మనకి. ఇంకా ఇప్పటికీ మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం అంటే ఇంకొంచెం శ్రమ పెట్టి ఇంకా చదువుకోవాలి మనం. సో ఈ డ్రామా జ్ఞానం అన్నది ఏదో ఒక పాయింట్ పట్టేసుకుని నిర్ణయాలు తీసుకోవద్దు. ఒక సబ్జెక్ట్ ని చదువుతున్నామంటే టోటల్ గా చదవాలి. అందుకే మీకు పూర్తిగా 5 మురళీలకు 5 వీడియోలు చేశాము. సో అది ఎదురుగా పెట్టుకుని ఆ డేట్లు ఉన్నాయన్ని స్పష్టంగా చదివి ఆ తర్వాత పుస్తకాలు తీసి కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. ఏమీ చేయకుండా సడన్ గా ఒక పాయింట్ వినేసి అదెట్లా అవుతుంది, ఇదెట్లా అవుతుంది అంటే ఎటుగాని పరిస్థితి ఉంటుంది. సో చదవడానికి ఒక పద్ధతి అంటూ ఉంటది. పద్ధతి ప్రకారం చదవాలి. చదివితే మీకు క్లారిటీ వస్తుంది. సో 30th May 1973 మురళి చదువుకున్నాము. రికార్డింగ్ ఎలా జరుగుతుంది, సంస్కారాలు, ఎక్కే కళ, దిగే కళ. సో నిర్భాగ్యులకు భాగ్యాన్ని తయారు చేయాలి, నిర్బలులకు బలాన్ని ఇవ్వాలి, నిస్సహాయులకు సహాయం చేయాలి. సో దీన్ని బట్టే బాబా సేవకి, ధారణకి మార్కులు వేస్తూ ఉంటారు. సో ఆ తర్వాత ఇప్పుడు మనం ఏదైతే మురళి తెలుసుకుంటున్నామో 31st December 1993 మురళి. సో ఈ మురళిలో ఈ కొత్త జన్మలో ప్రతిదీ మారిపోయింది అంటాడు. సో మరి ఈ జన్మ తీసుకున్న తర్వాత మారిందా, ఎక్కే కళలోకి వచ్చామా లేకపోతే పడిపోయే కళలోకి వచ్చామా ఒకసారి చెక్ చేసుకోండి అన్నాడు. నిన్న మనం అక్కడ వరకు చెప్పుకున్నాము. సో నిన్న మాట్లాడేటప్పుడు మీ చేత అండర్లైన్ కూడా చేయించాను. కానీ కింద పడిపోవటం బాగుంటుందా అనుకుంటున్నాం, కానీ ఏమి చేయము, ఇలా ఏమిటి ఏమిటి అనకూడదు. ఏమి చేయను, ఎలా చేయను, ఇలా చేయనా, ఇది బ్రాహ్మణుల భాష కాదు. నేను ఈ పాయింట్ అండర్లైన్ చేయించాను. స్వచింతనను ముఖ్యంగా చెక్ చేసుకోవాల్సిన విషయం ఇది. ఎందుకంటే ఇప్పటికీ భాషా పరంగా మాట్లాడేటప్పుడు ఇలాంటి మాటలే మాట్లాడుతున్నారు, లేదా బికారి మాటలు. నా దగ్గర టైం లేదు, వాళ్ళ దగ్గర టైం లేదు. సో ఇక్కడ బాబా అదే చెప్తున్నాడు, మీ యొక్క దృష్టికోణాన్ని మార్చండి అంటున్నాడు. సో ఈ రోజు ప్రపంచంలో ఎవరు సంతోషంగా లేరు. అలా అని చెప్పేసి ఇంకా ఎవరు సంతోషంగా లేరు కదా అనేసి ఆలోచించం కదా. మీ దృష్టిని మార్చండి, సృష్టి మారుతుంది అంటుంది. ఎందుకంటే ఆధారమూర్తులు ఉద్ధారమూర్తులు. ఎందుకంటే ఇప్పటికీ చూస్తున్నాం కదా, క్లాసుల్లో ఎంత చెప్పినా కానీ ఇంకా మాట్లాడేటప్పుడు అక్కకు టైం లేదేమో, అక్క బిజీగా ఉందేమో, హైదరాబాద్ అక్క, బ్యాంక్ అక్క, అవ్యక్త మురళిలు, ఇదే పాత భాష వస్తుందంటే ఒక సబ్జెక్ట్ పరంగా కానీ మురళీలుగా ఇన్ని చెప్పినా ఎందుకు ఆ మార్పు రావట్లేదంటే అక్కడ అలర్ట్నెస్ లేదు, బ్రాహ్మణులు అవ్వలేదు. సో బ్రాహ్మణులు అయిన వాళ్ళు ఏంటంటే నేను మరజీవ జన్మ, ఇది జస్ట్ అవగాహనతో వచ్చే మార్పు. దానికంటూ గంటలు గంటలు కూర్చుని యోగం చేయాల్సిన అవసరం లేదు. మీకు ఇప్పటికీ చాలా సార్లు చెప్పాము, మార్గము సహజ మార్గం ఇది. ఈ సహజ మార్గంలో కూర్చుని గంటలు గంటలు అలా స్పైనల్ కార్డ్ ని స్ట్రైట్ గా పెట్టేసి యోగం చేసి బాగా యోగం చేయాలన్నట్ట అని చెప్పేసి ఏంటో అలా కూర్చుని ఉంటున్నారు. మార్పు అన్నది అవగాహనతో వస్తుంది అంటున్నాడు. మీ ఆత్మ అన్న జ్యోతి వెలిగినప్పుడు వస్తుంది. సో మురళి చదువుకుంటాము, అవగాహన పెంచుకుంటాము,
కార్య వ్యవహారాల్లోకి వచ్చేటప్పుడు ఆ జాగ్రత్త తీసుకుంటాం. కర్మయోగులం మనం, హఠయోగులం కాదు. సో బాగా యోగం చేయాలంట అని చెప్పి అలా కూర్చొని ఉంటున్నారు అంతే. మరి ఏం ఆలోచిస్తున్నారో తెలీదు. అలా కూర్చుని ఉంటే అది ఆలోచనలో పరివర్తన రాదు కదా! ఆయన పెట్టిన ఫస్ట్ సబ్జెక్ట్ మీద ఫోకస్ ఉండాలి కదా! సో ఆ ఫస్ట్ సబ్జెక్ట్‌లో ఆయన ఏం మాట్లాడాలి? ఏం ఆలోచించాలి? ఇప్పుడు ఇదే గనక ఉదాహరణ తీసుకుంటే, ఇలాంటివి మాట్లాడొద్దు అన్నప్పుడు అండర్‌లైన్ చేసుకోవాలి. మనన చింతన చేసుకోవాలి. మాట్లాడేటప్పుడు ధ్యాస పెట్టుకోవాలి. మనం ఇలాంటివి ఏమైనా మాట్లాడుతున్నామా? నాకేమి రాదు, నాకేమి తెలీదు. మీరు చెప్తే చేస్తాము. లేదా సేవలంటే ట్రై చేస్తాము. సో ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఏదైనా సేవ అవకాశం వచ్చినప్పుడు నేను చేస్తాను అన్న మాటకి, నేను ట్రై చేస్తాను అన్న ఈ మాటకి ఒక తేడా ఉంది. సో నేను చేస్తాను అన్న చోట ముఖ్యంగా మనం పరిశీలించి అంటే అక్కడ ఉన్న సంస్కారం ఏంటి? నేను ట్రై చేస్తాను అన్న దగ్గర లేని యాక్చువల్‌గా దానికి దీనికి ఆన్సర్ ఒకటే. సో మీరు ఆలోచించేటప్పుడు నేను చేస్తాను అన్న చోట ఉన్న సంస్కారము ఏంటో ఒక్కసారి ఆలోచించి పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు భాష మారాలి. ఏదైనా ఉంటే నేను చేస్తాను అని అనమన్నారే బాబా తప్పితే నేను ట్రై చేస్తాను, చూస్తాను అని అంటున్నామంటే అక్కడ ఒక సంస్కారం మిస్ అవుతోంది. ముఖ్యంగా క్లూ ఏంటంటే విశ్వ కళ్యాణకారులకు ఉండాల్సిన ముఖ్యమైన సంస్కారం అదే. హుహు. కాదు. సో ఆన్సర్ ఏంటంటే బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. దీన్నే బాబా మురళిలో రెస్పాన్సిబిలిటీ అనంటే ఈ రోజు ఒక అవకాశం అంటూ వచ్చినప్పుడు దానికి స్పందించే ఆ శక్తి సామర్థ్యాలు మనకు ఉండాలి. నేను ట్రై చేస్తాను అంటే దాని అర్థం ఏంటంటే నేను బాధ్యత తీసుకోను. చూస్తాం వస్తే వచ్చింది. లేకపోతే లేదు. అంటే అంటి ముట్టనట్టు ఉంటాం అన్నమాట. మీకు అర్థమవుతుందా డిఫరెన్స్? అందుకే బాబా మురళిలో చెప్పేటప్పుడు నేను చేస్తాను అని మాట్లాడమంటారు. కానీ ఇప్పటికి చాలా మంది చూస్తుంటాం గదా! మాకు రాదు, కాదు. సో ఎవ్వరికీ ఏది రాదు. అన్ని నైపుణ్యాలు ఇప్పుడు డెవలప్ చేసుకోవాల్సిందే. సో అవన్నీ డెవలప్ చేసుకుంటున్నప్పుడు అది కొంచెం ఇబ్బందిగుంటది స్టార్టింగ్‌లో. కానీ ఈ రోజు తాత్కాలికమైన ఇబ్బంది డిస్కంఫర్ట్‌ని దృష్టిలో పెట్టుకుంటే, తాత్కాలికమైన అసౌకర్యం దీన్ని గనక ఈరోజు మనం తీసుకోకపోతే, బహుకాలపు ప్రాప్తులు, శాశ్వతమైన ప్రాప్తుల్ని పోగొట్టుకుంటాం. ఈరోజు మేము వెబ్‌సైట్ తయారు చేస్తున్నామంటే మాకు గూడా రాదు. నేను కూర్చొని నాకు రాదు, కాదు అని కూర్చున్నాననుకోండి. సో, నైపుణ్యాలు డెవలప్ చేసుకునే, నైపుణ్యాలు పెంపొందించుకునే సంస్కారం నాలో డెవలప్ అవ్వదు. బాధ్యతని తీసుకునే సంస్కారం నాలో డెవలప్ అవ్వదు. సో, ఎంతకాలం ఇలా నేర్చుకోవాలని చెప్పి చాలా మందికి విసుగొస్తుంది. ఎంతకాలం నేర్చుకుంటాం? ఒక్క సంగమ యుగంలో కొద్ది సమయమే. సత్యత్రేత యుగాల్లో చేసేదేం ఉండదు. అది జస్ట్ హాలిడే పీరియడ్. అంటే 2500 ఇయర్స్ ఇంక అక్కడ చేసేదేముండదు. అందరూ ఎట్లా ఆలోచిస్తున్నారంటే, అమ్మా! ఎప్పుడు ఇట్లనే చదువుకుంటుండాలి, ఎప్పుడు ఇట్లాగే చేసుకుంటుండాలంటే, అంటే సృష్టి చక్ర జ్ఞానం అర్థం కాలేదు. ఎప్పుడు చేస్తాం ఇది? ఓ చిన్న యుగమైన సంగమ యుగంలో కొద్ది కాలం చేస్తాం అంతే. ఇప్పుడు వెబ్‌సైట్ ఏదైతే ఉందో, ఆ నైపుణ్యాలు తిప్పికొడితే సంవత్సరం అంతకు మించి పట్టదు. ఈ రోజు ఒక సంవత్సరం పాటు పడ్డ శ్రమ అనడానికి గూడా లేదు చేసిన సేవకి 84 జన్మల సంస్కారాలు రికార్డ్ అయిపోతున్నాయి నాకు. సో 84 జన్మల్లో ఏమవుతది? శ్రేష్ఠ జన్మలొస్తాయి. ద్వాపర కలియుగాల నుంచి వచ్చే వరకు అక్కడ గూడా పెద్దగా నేర్చుకునేదేముండదు. ఒకవేళ ఏదన్నా నేర్చుకోవాల్సొచ్చినా ఈ నేర్చుకుని నైపుణ్యాలు డెవలప్ చేసుకొని చేసే వాళ్ళంతా రాజకుటుంబీకులు. ఎందుకంటే రాజకుటుంబీకులే ధర్మాన్ని నేర్చుకుంటారు, యుద్ధ విద్యలు నేర్చుకుంటారు, అన్నీ తెలుసుకొని ముందుకెళ్తారు. అవతల వాళ్ళు చేస్తుంటే చూస్తూ కూర్చుంటాము, ట్రై చేస్తాము, పెడతామంతా ప్రజలు. ఇంక ఏమీ చేయకుండా కూర్చుంటే పుణ్యమే ఉండదు కాబట్టి దాసు. సో, ఈరోజు మేము ఎవ్వరిని ఏమనట్లేదు, ఏం చేయట్లేదు అంటే అట్లా తటస్థంగా ఉన్నాము అనంటే, మరి పుణ్యం ఎంత జమైతుందో చూసుకోవాలి. ర్యాంకింగ్ ఏసినప్పుడు మనకు పుణ్యం లేదనుకోండి, మరి లేనప్పుడు ఆయన ఎందుకివ్వాలి? అంటే మేమేమి చేయకుండా కూడా ప్రాప్తులు ఇవ్వండి అన్నట్టు.
సో కాబట్టి నైపుణ్యాలు డెవలప్ చేసుకోవాలి. తాత్కాలికం కొత్తగా ఏదైనా విషయాన్ని టేకప్ చేసినప్పుడు ఖచ్చితంగా అసౌకర్యం ఉంటది. ఎందుకంటే రాదు కాబట్టి. చేస్తూ, చేస్తూ, చేస్తూ ఉంటే ఈ రోజు కాకపోయినా రేపైనా వచ్చేస్తది. అప్పుడు మనకే నవ్వొస్తది. అబ్బా! ఆ రోజు ఇంత ఇది చేశామా అని చెప్పి. సో కాబట్టి ఒక చాలా షార్ట్ పీరియడ్‌లో ఉన్న డిస్కంఫర్ట్ కోసమని 84 జన్మల ప్రాప్తులను వదులుకోవద్దు. మనకు రాకపోతే అడిగి తెలుసుకోవాల. ఈరోజు మనం ప్రయత్నం అన్నది చెయ్యాలే గాని చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఒకరు చెప్పితే మనకు అర్థం కాకపోతే ఇంకొకరిని అడుగుతాం. అలా అడగాలంటే కూడా అహంకారాలు అడ్డొచ్చేస్తున్నాయి చాలా మందికి. అంటే మాకు రాదని చెప్పి అనుకుంటారేమో అవతల వాళ్ళు. కాబట్టి అలా ఉండిపోతాం. సో ఉండిపోండి. ఉండిపోయినప్పుడు నైపుణ్యాలు డెవలప్ కావు. బాధ్యత తీసుకునే సంస్కారం రికార్డ్ కాదు. పుణ్యం కూడా ఉండదు. ఇవన్నీ చేసినారని మీరే చేశారని అవగాహన మాత్రం పెంచుకోండి. ఎందుకంటే ప్రాప్తులు రానప్పుడు ఏడ్చేటప్పుడు గుర్తుపెట్టుకోండి. అరే ఆ రోజు నేను నైపుణ్యాలు డెవలప్ చేసుకోలేదు. కొత్త విషయాలు నేర్చుకునేటప్పుడు నేను చేస్తాను అని బాబా సంకల్పం చెయ్యండి అని చెప్తే, నేను చేస్తాను అన్న సంకల్పం చేయకుండా నేను ట్రై చేస్తాను అని అంటి ముట్టనట్టు మాట్లాడారు. సో ట్రై చేస్తాను అంటే ఏంటి? చూద్దాం వస్తే వస్తది లేకపోతే లేదు. సో ఒకవేళ వచ్చింది అంటే క్రెడిట్ తీసుకుందాం. ఒకవేళ రాలేదనుకో నేను ముందే చెప్పాను కదా! మేము ట్రై చేస్తామని చెప్పి, మాకు రాదని చెప్పి, అని చెప్పేసి గోడ మీద పిల్లుల్లాగా అటు ఇటు ఉండొచ్చనమాట. ఈరోజు ఏ నైపుణ్యమైనా డెవలప్ చేసుకోవచ్చు. కొంత ప్రయత్నం అన్నది ఉండదు. ఆ టైప్ ఆఫ్ ఓపెన్ మైండెడ్‌నెస్ అన్నది ఇప్పుడే ఇక్కడ డెవలప్ చేయాలి. అది చేసిన రోజునే మనం మన జీవితం పట్ల బాధ్యత తీసుకున్నప్పుడే అది రికార్డింగ్‌లోకొచ్చి ద్వాపరం నుంచి మళ్ళీ ఆ రకమైన సంస్కారాలు రిపీట్ అవుతది. ఇక్కడ బాధ్యత ఇక్కడ నేను చేసేటప్పుడు నేను చేస్తాను. అంటే ఇక్కడ మేమేంటంటే స్టార్ట్ చేసేటప్పుడు ఇంకా జీరో నుంచి స్టార్ట్ చేయాల్సిందే. కొంతమంది ఏమన్నారంటే అక్క బ్యాంక్‌లో పనిచేసింది కాబట్టి అక్కకి అన్నీ తెలుసు. సో ఇది ఇంకో టైపు ఇది ఇంక మరి శుద్ధపూసలు అనాలో, మూర్ఖత్వం అనాలో, నగనాచులు అనాలో ఏ కేటగిరీలో పెట్టాలో కూడా తెలియట్లేదు నాకైతే అసలు. కొంతమంది మాట్లాడే మాటలు వింటుంటే అసలు మాకు కూడా క్లారిటీ రావట్లేదు. బ్యాంక్‌లో ఏం జరుగుతదా అన్నది అందరికీ తెలుసు. అక్కడ కూర్చోబెట్టి ఎవరు వెబ్‌సైట్‌లు వేసి వెబ్ డిజైనింగ్ నేర్పించరు. వెబ్ డిజైనింగ్‌లు, గ్రాఫిక్ డిజైనింగ్‌లు ఇవన్నీ సెపరేట్ కోర్సులు ఎవరు నేర్పించరు. బ్యాంక్‌లో లోన్‌లు ఇస్తారు, డిపాజిట్‌లు తీసుకుంటారు. ఎస్‌బీఐ లైఫ్, ఎన్‌పీవీ ఉంటాయి అన్నది ఏ చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు. సో మన మధురమైన పిల్లలు ఏమంటారంటే అక్క బ్యాంక్‌లో పనిచేసింది కాబట్టి అక్కకి అన్ని తెలుసు అని చెప్తారు. అంటే ఆ అనే ఉద్దేశం కూడా ఎట్లా ఉంటదంటే తప్పించుకోనీకి. ఎవరికి నష్టం అంటాను నేను. నాకైతే నష్టం కాదు. బాబాకైతే కాదు. సో మేమిక్కడ ఏవైతే ఉందో చెప్తున్నాం అంటే ఇప్పుడు డ్రామా జ్ఞానం నడుస్తుంది కాబట్టి ఇవన్నీ చెప్తున్నాం. నచ్చితే తీసుకోవచ్చు, లేకపోతే వదిలేయొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే మనకొచ్చిన అద్భుతమైన అవకాశం ఇది. ఇప్పుడు ఈ మురళియే గనక తీసుకొని చూస్తే ఆయన ఏం చెప్పాడు మురళి స్టార్టింగ్‌లో కొత్త జీవితం తీసుకున్నారు. జీవితాన్ని శుభాకాంక్షలు అంటే ఈ జీవితం ఉన్నదే అంటే అందరు శుభాన్ని ఆకాంక్షించాలి. అవతల వాళ్ళది ఆకాంక్షించే ముందు నా గురించి నేను మంచి ఆలోచించుకోవాలి. నేనే ఇక్కడ చేసేటప్పుడు నేను చూస్తానులే, ట్రై చేస్తానులే అంటే ఇంకా నా శుభాన్ని నేను ఎక్కడ ఆకాంక్షించాను? ఈరోజు నేను బాధ్యత తీసుకుంటే గదా! సో బాధ్యత తీసుకున్నప్పుడు ఏమైతది? మీకక్కడ హెల్ప్ చేసేవాళ్ళు వాళ్ళంతట వాళ్ళు వస్తూ ఉంటారు. కొంతమంది వస్తూ ఉండొచ్చు, వెళ్ళిపోతూ ఉండొచ్చు. సో సేవాదారుల గురించి భయపడొద్దని బాబా ఎప్పుడూ చెప్పారు. సో ఇంకా ఆ భయం తీసేయొచ్చు. సో ఆ తీసేసిన తర్వాత ఎక్కడి నుంచైనా మనకి ఆ సంయోగం అన్నది వస్తుంది. ఆ వచ్చినప్పుడు ఆ సేవలన్నీ చేసుకున్నప్పుడు తాత్కాలికమైన ఈ చిన్న యుగంలో ఇప్పుడు చేసుకునేది 84 జన్మలకొస్తుంది. నేను చూసినంత మటికి ఈ పాయింట్ అందరూ మిస్ అవుతున్నారు. ఇక్కడ సుఖం చూసేసుకుంటున్నారు. ఇంక రాకపోతే రాదనుకోని కూర్చుని ఇంకా కావాలంటే అవతలోళ్ళు మన ప్రపంచాన్ని అందంగా తయారు చేసేస్తే మేము అప్పుడు కూర్చొని సుఖపడతాం అంటే అది అసంభవం అసలు. చట్ట వ్యతిరేకం అది. ఎవరి ప్రపంచాన్ని వాళ్ళే తయారు చేసుకోవాలి. ఎవరో అందంగా తయారు చేసి పెడితే మేము అందులో ఎళ్లి సుఖపడతామంటే ఆ రకంగా సుఖపడాలంటే ఆ ప్రాప్తులు ఉండాలి మనకి. ఆ పుణ్యం ఖాతా ఉండాలి. ఆ పుణ్యం ఖాతా ఉంటేనే అప్పుడు దాన్ని ఎంజాయ్ చేయగలుగుతాం. ఆ పుణ్యం లేదనుకోండి, ఆ లేనప్పుడు ఏమైపోతదంటే ఆ స్థలంలో ఉన్నా కానీ మనం ఆ సుఖాన్ని పొందలేం. ఇప్పుడు ప్రకృతే ఉంది. సపోజ్ ఎండలున్నాయి. సో ప్రకృతి జీతాత్మలు అనుకోండి అందరూ అదే ఎండలో ఉంటారు. ప్రకృతి జీతాత్మలు సుఖంగా ఉంటారు. ఎవరైతే ఆ ప్రకృతి జీతాత్మలు కాకుండా బలహీనాత్మలు పరవశం అయిపోయిన వాళ్ళు అదే ఎండకు బాధపడుతూ ఉంటారు.
కొంతమంది ఏసీలు ఉంటారు, కొంతమంది ఏసీని ఎంజాయ్ చేస్తారు, కొంతమంది ఇబ్బంది పడతారు. అదే ఏసీలు ఉంటారు. కొంతమంది ఆ తిండి తిని అదే ఎంజాయ్ చేస్తారు, కొంతమంది అది తినే డైజెషన్ కాక సమస్యలు పడుతూ ఉంటారు. సో ఎందుకు ఈ ఎఫెక్ట్ వస్తుందంటే మనం చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. సో కాబట్టి పుణ్యం బ్యాకప్ అన్నది ఉండాలి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. సో అది ఉండాలి ప్లస్ సేవలు. సో నేర్చుకునే యుగం మీద ఇది ఒక్కటే. కల్పమంతా మనం నేర్చుకునేది ఏమీ ఉండదు. సో కాబట్టి ఇప్పుడు ఎవరెవరైతే సేవలు చేయాలని అనుకుంటున్నారో మీకు వీలైనంత మటుకు సేవకు సంబంధించిన నైపుణ్యాలు కోర్సులు చేస్తారా, అడిగి తెలుసుకుంటారా, నన్ను కాంటాక్ట్ చేస్తారా, ఏం చేస్తారో చేయండి కానీ ఆ రకమైన దృక్పథాన్ని డెవలప్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం ఒక అడుగు ముందుకు వేయాల్సి వస్తుంది. ముఖ్యంగా అహంకారాన్ని వదలాలి. ఆ అహంకారాన్ని వదిలిన రోజున కొత్త 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 విషయాలు అన్ని నేర్చుకోవచ్చు. నైపుణ్యం మన చేతిలో ఉంది అని అంటే ఇంకా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ నైపుణ్యాలు లేనప్పుడే నేను ట్రై చేస్తాను అన్న మాట వస్తది. ఒకవేళ రాలేదే అనుకుందాం అయినా గాని బాబా నేను చేస్తానని అనమంటుంది. సో ఎప్పుడైతే నేను చేస్తాను అన్న సంకల్పం చేస్తామో దృష్టి ద్వారా సృష్టి. సో నేను చేస్తాను అని చెప్పి నేను సంకల్పం చేశానంటే బాధ్యత తీసుకున్నాను కాబట్టి ఆ పని అయ్యే విధంగా పరిస్థితులు, వ్యక్తులు వస్తారు. సో అందుకైనా మాట్లాడేటప్పుడు ఎలా చేయను, ఇలా చేయనా, అలా చేయనా అని ఇంత కన్ఫ్యూజన్ అంటే కన్ఫ్యూజన్‌ని రికార్డ్ చేసేస్తున్నారు. ఇలా కన్ఫ్యూజన్‌ని రికార్డ్ చేసే వాళ్ళు ఏమైతదంటే జీవితంలో స్థిరపడరు. వాళ్ళకంటూ సొంత సంపాదన ఉండదు. ఎందుకంటే ఎప్పుడు చూసినా ఇంకా ట్రై చేస్తాము, ఎలా చేద్దాము, వస్తే చేస్తాం లేకపోతే లేదు. చూద్దాం వస్తదో లేదో. సో ఎంతో స్మార్ట్‌గా మాట్లాడామని అనుకుంటారు. కానీ యాక్చువల్‌గా ఇక్కడ దెబ్బ పడ్డదని చూసుకోవట్లేదు. సో వీళ్ళందరిని ఏమంటున్నాడంటే బాబా హాఫ్ కాస్ట్ బ్రాహ్మిన్స్ అంటాడు. సో మనం ఏం ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నామంటే మాట్లాడే భాష బాధ్యత విషయము. ఆ తర్వాత సేవలకొచ్చినప్పుడు వెనకాల ఎంక్వైరీలు చేస్తూ కూర్చోవడం వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి. ఎందుకు? ఎందుకు ఆ రకంగా వ్యక్తిగత జీవితాల గురించి ఎంక్వైరీలు చేస్తున్నానంటే ఆత్మ బలహీనంగా ఉంది, చెత్తని ఇష్టపడుతోంది. బాబా మురళీలా చెత్త గంప అని చెప్పేసి అంటాం. మురికి గంప, చెత్త గంప అంటుంటాడు. మీరు చదివారో లేదో మరి. ఇప్పుడు మురళి చదువుతున్నారు కాబట్టి తెలుస్తది. సో ఎందుకు ఆత్మ వ్యక్తిగత జీవితాల గురించి ఎంక్వైరీ చేస్తుందంటే దాసి ఆత్మ మున్సిపాలిటీ బ్యాచ్. ఈ మున్సిపాలిటీ బ్యాచ్ ఏం చేస్తదంటే మురికి గంపల్ని ఎత్తుకొని తిరుగుతది. వాళ్ళ జీవితంలో ఏమైంది? వీళ్ళ జీవితంలో. సో ఇవన్నీ చెకింగ్ పాయింట్స్. హాఫ్ కాస్ట్ ఇంకా నన్ను అడిగితే ఆ రకంగా దేహము, దేహ సంబంధీకులు అంటే హాఫ్ కాస్ట్ కూడా కాదు. పూర్తిగా శూద్రులే. సో ఈ రకంగా ఆలోచిస్తూ ఉంటే ఖచ్చితంగా చెక్ చేసుకుంటే మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో తెలుస్తది. సో కొంతమంది ఏమంటారు నలుగురు కలిసినప్పుడు ఆ మాత్రం విషయాలు కూడా అడగొద్దా? అడగడం వేరు, వాళ్ళు చెప్తే వినడం వేరు, మనం వెళ్లి గుచ్చి గుచ్చి ఎంక్వైరీలు చేయడం వేరు. సో ఆ పరిస్థితి వచ్చినప్పుడు పరిస్థితికి తగ్గట్టు ఆలోచించి ఇది చేయాల్సిందే తప్పితే పని కట్టుకుని క్యూరియాసిటీ చూపించడం కాదు కదా! ఈ రోజు బాబా పెట్టిన శ్రీమతం ఏంటి? మీకు చూడాలి అని అనిపిస్తే ఎవరి జీవితాన్ని అంటే బ్రహ్మబాబాని చూడమని చెప్పారు. సో ఆయన వైపు ఎప్పుడు చూస్తున్నాము, ఎలా చూస్తున్నాము అసలు నేనైతే ఇంతవరకు నా 10 సంవత్సరాల దీంట్లో అసలు బ్రహ్మబాబాని కోట్ చేసిన వాళ్ళనే చూడలేదు. ఏదో అవ్యక్త మాసం అని చెప్పి ఆ నెల రోజులు 3 గంటలకు లేసి ఇంకొంచెం నిద్రలు పోయి ఇంకింత ఆరోగ్యాలు పాడు చేసేసుకుని ఆ 18వ తారీఖు జరుపుకోవడమే తప్పితే అసలు ఈ జీవితంలో ఈ పరిస్థితి వచ్చింది. వస్తే మేము ఇక్కడ బ్రహ్మబాబాని చూసాము అన్న వాళ్ళని ఒక్కరిని కూడా చూడలేదు. అసలు చూడాల్సింది ఆయన చరిత్ర. అద్భుతమైన చరిత్ర. అసలు ఆయన చరిత్ర చదువుతూ ఉంటే అసలు అంటే ఆయన ఏం చేశారా అని చెప్పి శివబాబా చెప్పిన చెబితే నిజంగా ఆ రకంగా మనం చేయగలమా అని కంపేర్ చేసుకుంటే తెలిసిపోతది. సో అలా బ్రహ్మబాబాని చూడడం అనేది అడ్వాన్స్డ్ స్టేజ్. వ్యక్తుల యొక్క వ్యక్తిగత జీవితాలను చూడడము ప్రైమరీ కాదు కదా! ప్రైమరీ నుంచి దిగే కల. ఎందుకంటే శ్రీమతమే లేదు కాబట్టి. సో వ్యక్తుల గురించి మాట్లాడడం చెయ్యమంటే అది సాధారణ జీవితం. ఆ రకమైన సాధారణ జీవితాన్ని గడుపుదామంటే అది ఎవరి నిర్ణయం వాళ్ళది. కానీ సబ్జెక్ట్ చెప్తున్నాం కాబట్టి ఇదిగో విశేష జన్మైతే ఈ రకంగా ఉంటది అని చెప్తున్నాం. సో నిర్ణయం మీదే. మీరు సాధారణ జీవితం గడుపుతారా? విశేష జీవితాన్ని గడిపి అందరిని ఆత్మిక సోదరులుగా చూసి ఒకవేళ జీవిత చరిత్ర చూడాల్సొస్తే, ఒకవేళ తెలుసుకోవాల్సొస్తే బ్రహ్మబాబా గురించి తెలుసుకోవాలి. ఆయన దైవీ గుణాలు, ఆయన ఏం చేశారు, ఎట్లా పురుషార్థం చేశారు, అవన్నీ అని తెలుసుకో. సో అది అడ్వాన్స్డ్ స్టేజ్.
సో మనం ఎక్కే కళలోకి వెళ్తున్నాం. సో బ్రహ్మబాబాని చూస్తున్నామంటే ఎక్కే కళలో ఉన్నట్టు, వ్యక్తిగత జీవితాలు చూస్తున్నామంటే దిగే కళలో ఉన్నట్టు. సో ఇదే బాబా డ్రామా జ్ఞానంలో కూడా చెప్పాడు. ఎక్కే కళ, దిగే కళ ఇప్పుడే రికార్డ్ అవుతున్నాయి. సో ఈ రకంగా అందుకే లాస్ట్ కి బాబా సగం కులం వారిగా ఎంతమంది ఉన్నారు, పూర్తి కులం వారిగా ఎంతమంది ఉన్నారో పేర్లు చెప్పనా అంటున్నాడు. సో నాకు తెలిసి ఎవరికి వాళ్ళైతే మేము బాగా ఇది ఏమంటారు సంపూర్ణ బ్రాహ్మణులం అయిపోయినాం అనుకుంటారు. సో ఏ ఆధారం మీద అనుకుంటున్నారంటే చేసే సేవల్ని చూసేసుకుని అనుకుంటున్నారు కానీ యాక్చువల్ గా బాబా ధారణ చూస్తారు. సో అక్కడ ఆత్మిక స్థితి లేదు. ఆత్మిక స్థితి లేకుండా ఊరికెళ్ళి సేవలు చేసేసి అవి చేసి ఇవి చేసేసి ఆ సేవ యొక్క రిజల్ట్ అంటే అక్కడ ఎన్ని పంచాము, ఏం చేసాము, ఎన్ని వాచా సేవలు ఇట్లా చూసుకుని లెక్కెట్టుకుంటున్నారు కానీ యాక్చువల్ గానే చూసేది మాత్రం ఈక్వాలిటీసే. దాని ఆధారంగానే పుణ్యం కూడా వేస్తారు. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు పేజ్ నెంబర్ 52లో సెకండ్ పారాగ్రాఫ్ చదువుతున్నాము. ఈ సంవత్సరం స్వయం పట్ల మరియు సర్వుల పట్ల మహాదాని వరదాని మూర్తిగా అవ్వండి. ప్రతిరోజు ఏదో ఒక నవీనత అనగా ఉన్నతిని తప్పక చేసుకోండి. ఇది స్వపురుషార్థం కొరకు. సో పురుషార్థం అని చెప్పి మనం పదం ఎడాపడా వాడేస్తూ పోతుంటాం కదా. ఈ మురళిలంతా బాబా అదే చెప్తున్నారు. స్వపురుషార్థం అంటే ఏం చెయ్యాలి. సో ఈ మురళిని గనక మొత్తం అంతా చదువుకుని ఒక్కొక్క పాయింట్ నోట్ డౌన్ చేసుకుని స్వపురుషార్థంలో ఇవన్నీ చేస్తున్నానా లేదా. సో వరదానాలు ఇవ్వాలి, ఇవన్నీ చెయ్యాలి అంటే ఏదో బాబా చెప్పాడు కదా అని ఇస్తున్నామా, మనస్ఫూర్తికి ఇస్తున్నామా. ముఖ్యంగా అపకారులకు ఇస్తున్నాము. అపకారులకు కూడా ఇచ్చామంటే ఇంకొక లెవెల్ దాటుకొని ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయినట్టే మనం. నాకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకోవడము, లేదా అపకారులకు ఇచ్చేటప్పుడు బాబా చెప్పాడు కాబట్టి ఇచ్చాం కానీ మన మనసు లేకుండా ఇచ్చామా, లేదు మనస్ఫూర్తిగా ఇచ్చామా సోదర భావంతో, ఇవన్నీ చెక్ చేసుకుంటే మీరు ఎక్కడ జన్మ తీసుకుంటారో మీకే తెలిసిపోతుంది. కాబట్టి ఇది స్వపురుషార్థం కొరకు. సేవ కొరకు ఏమి చేస్తారు, సేవలో కూడా నవీనతను తీసుకురావాలి కదా. మేళాలు కూడా చాలా చేశారు, ప్రదర్శనీలు అయితే లెక్కలేనన్ని పెట్టారు, చాలా సెమినార్లు కాన్ఫరెన్సులు చేశారు. కానీ ఇప్పుడు ధ్వనిని వ్యాపింపజేసే మైకును తయారు చేయాల్సిందే. కానీ దానికి విధి ఏమిటి, విధి అయితే ఇంతకు ముందు కూడా చెప్పాను కానీ చేసింది తక్కువ అంటున్నారు. మన శివబాబా అభిప్రాయం ఇది. ఆయన ఏమంటున్నారు విన్నారు కదా, మేళాలు చేశారు, ప్రదర్శనలు చేశారు, సెమినార్లు కాన్ఫరెన్స్లు ఇవన్నీ చేశారు. మౌంట్ అబులో ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి ఇవన్నీ. సో సేవలు అయిపోతున్నాయి అంట జనాలు. ఇంకా అది తప్పితే సేవనే కానీ ఇక్కడ అది సేవ అవునా కాదా అని చెప్పి నిర్ణయించాల్సింది శివబాబా, మనం కాదు. సో ఆయన అభిప్రాయం ఏంటి ఇక్కడ, ఇవన్నీ చేశారు కానీ చేసింది తక్కువ అంటూ. సో ఇప్పుడు అర్థమైందా శివబాబా అభిప్రాయం ఏంటని. సో సంవత్సరం తరబడి అలా జరిగిపోతూ ఉంటాయి అక్కడ సేవలు. పైగా సేవలు అక్కడ పోతేనే పుణ్యం వస్తుంది అన్నట్టు పోతున్నారే తప్పితే ధ్వని ఎక్కడ వ్యాపించింది అంటున్నాం. సో ఏ ధ్వని వ్యాపించాలి, ఇంతకీ భగవంతుడు అవతరించాడన్న ధ్వని వ్యాపించాలి. ముక్తి జీవన్ముక్తిని ఇస్తారన్న ధ్వని వ్యాపించాలి. ఆయన నిరాకారుడు, ధర్మస్థాపనకు అవతరించారు, విద్యాలయాన్ని స్థాపించారు, విద్యాలయం ద్వారా జ్ఞాన యోగాల ద్వారా చేస్తున్నారు. ఇది శివబాబా చెప్పిన జ్ఞానం అన్న ధ్వని వ్యాపించాలి. సో ఆ ధ్వని వ్యాపించలేదంటాడు, అందుకే చేసింది చాలా తక్కువ అంటాడు. అసలు ఆయన అవతరించారు, ఈ జ్ఞానం చెప్పారు అన్న విషయం బయటి వాళ్ళు కాదు కదా, అసలు లోపల ఉన్నోళ్లే రివైజ్డ్ కోర్స్ మురళి చదవట్లేదు. అదేదో పెద్ద నేరం అన్నట్టు. మౌంట్ అబుకి వెళ్ళి వినేది ఈ మురళినే. మౌంట్ అబు నుంచి వచ్చిన తర్వాత ఎవరైనా ఈ పుస్తకాలు తీసి చదువుతామంటే వేరే మార్గాలు అంటున్నారు. సో మరి అట్లాంటప్పుడు అసలు లోపల ఉన్నోళ్లే ఒప్పుకోవట్లేదు కదా జ్ఞానాన్ని. సో ఆధారమూర్తులే ఒప్పుకోకపోతే వంశావళి ఏం ఒప్పుకుంటది ఇంకా. సో ఆధారమూర్తులు ఏం చేస్తున్నారు, తండ్రి జ్ఞానాన్ని ఒప్పుకోవట్లేదు కాబట్టి వంశావళి కూడా చాలా చోట్ల ఒప్పుకోవట్లేదు కాబట్టి భగవంతునికి దూరం అయిపోతున్నారు. సో ప్రాప్తులు రావట్లేదు, పాపము జమ అవుతుంది. సో మీరు ఏ కర్మ అయితే చేస్తున్నారో మిమ్మల్ని చూసి అందరూ చేస్తారు అంటాడు. ఎందుకు, బాబా నుంచి శక్తిని తీసేసుకుంటున్నాం కాబట్టి సంకల్పాలకు శక్తి ఉంది. సో నిశ్చయం లేకుండా పోయింది. సో అందుకే ఇక్కడ ఏమంటున్నారు, చేసింది తక్కువ. పెద్ద నిమిత్తాత్మల సమీపంగా తీసుకువచ్చే ముందు వారు నాయకులైనా, పెద్ద పారిశ్రామికవేత్తలు అయినా, పెద్ద ఆఫీసర్ అయినా కానీ వారిని సమీపంగా తీసుకువచ్చే సాధనం ఏమిటంటే వారి సెక్రటరీలను మంచిగా సమీపంలోకి తీసుకురండి. మీరు పెద్దవాళ్ల కోసమే సమయం ఇస్తారు, వారు మంచిది బాగుంది అంటూ మరలా నిద్రపోతున్నారు.
వారిని మరల మేల్కొల్పడానికి మీకు అంత సమయం దొరకటం లేదు. వారు కూడా సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. మరి మీరు కూడా వెళ్ళలేకపోతున్నారు. పెద్దవారైతే మారుతూ ఉండవచ్చు కానీ సెక్రటరీలైతే మారరు. ఈ రోజు మినిస్టర్లకు సేవ చేస్తున్నారు కానీ వారే రేపు ప్రజలైపోతారు. కానీ సెక్రటరీలు బాగా సంయోగ అవ్వగలరు. కనుక ఈ సంవత్సరం ఏ వర్గం యొక్క సేవలో అయినా విశేషంగా సెక్రటరీలకు, మేనేజర్లకు లేదా ప్రైవేట్ అసిస్టెంట్లకు ఎవరైతే శక్తిశాలి అయిన వారు ఉంటారో, పెద్దవారికి సమీపంగా ఉంటారో అటువంటి ఆత్మలకు విశేషంగా సేవ చేయండి. సో 93లో మౌంట్ అబు అని మురళి చెప్పినప్పుడు బాబా అభిప్రాయం ఏంటంటే, ఇప్పటి వరకు జరిగిన సేవలు చాలా తక్కువ జరిగాయంట. సో ఈ మురళిలన్నీ మేము ఆల్రెడీ చదివేసే ఉన్నాం కాబట్టి ఎక్కడెక్కడో చెప్తుంటే మంజులక్క ఏదో చెప్తుంది అంటారు. కానీ పుస్తకాలు ఉన్నోళ్ళు ఒక్కసారి కళ్ళతో చూసుకోండి. శివబాబా అభిప్రాయం ఏంటో తెలిసిపోతుంది. సో ఇక్కడ ఆయన ఏమంటున్నారు, పెద్ద పారిశ్రమ అంటే ఇక్కడ పెద్ద నిమిత్తాత్మ సమీపంగా తీసుకువచ్చు. ఎందుకంటే బ్రహ్మకుమారిలు ఎప్పుడు చూసినా విఐపి సేవలే చేస్తామంటారు. విఐపిల సేవలు కాకుండా ఇంకా వేరే ఏ సేవలు చాలా మటుకు చెయ్యరు వాళ్ళు. సో అందుకే పెద్ద పారిశ్రామికవేత్తలైనా పెద్ద ఆఫీసర్ అయినా కానీ వారిని సమీపంగా తీసుకువచ్చే సాధనం ఏమిటంటే వారి సెక్రటరీలను మంచిగా సమీపంలోకి తీసుకురండి. మీరు పెద్దవాళ్ళ కోసమే సమయం ఇస్తారు. సో బాబా కూడా గమనించాడు, బ్రహ్మకుమారిలు ఎప్పుడు చూసినా పెద్దవాళ్ళ కోసమే ఇస్తారు అని. సో ఆ పెద్దవాళ్ళనంతా కలుస్తారు, చేస్తారు. వాళ్ళకంటూ ఒక సెమినారు, ఒక ప్రోగ్రామ్ అనేది మౌంట్ అబులో పెట్టేస్తారు. ఆ విఐపీని తీసుకెళ్లిపోతారు. సో వాళ్ళకు సేవ చేయడమే వీళ్ళకి సరిపోయింది. సో బాబా కూడా అదే మాట చెప్తున్నాడు. ఏమని, మీరు పెద్దవాళ్ళ కోసమే సమయం ఇస్తారు. వారు మంచిది, బాగుంది అంటూ మరల నిద్రపోతున్నారు. వారిని మరల మేల్కొల్పడానికి మీకు అంత సమయం దొరకటం లేదు. సో అంటే వాళ్ళని తేవడము, మౌంట్ అబుకి తీసుకెళ్లడము, సెమినార్లు అని చెప్పేసి, ఆ తర్వాత బాబా మిల్లం అని చెప్పి తీసుకొస్తే అక్కడ కల్పించడం, అక్కడ చూపించడము, తర్వాత సైట్ సీయింగులు చేసుకొని వెళ్ళిపోవడం. సో సమయం కేటాయించడం, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు బాగుందని చెప్పి నిద్రపోతారు. మళ్ళీ వాళ్ళు మేల్కొల్పడానికి మీకు అంత సమయం దొరకటం లేదు. ఎందుకంటే నెక్స్ట్ బ్రహ్మకుమారులు ఇంకో విఐపీల కోసం వెళ్ళిపోతారు. అసలు ఒక పాలన అన్నది ఉండదు. ఇప్పుడు ఈ విఐపిని తీసుకెళ్ళామంటే ఇంకా వీళ్ళ నుంచి వీళ్ళకి రావాల్సిన డబ్బులు వచ్చేస్తాయి కాబట్టి ఇంకా వాళ్ళని వదిలేస్తారు. ఇంకా ఆయన చెప్పేటప్పుడు అంత డైరెక్ట్ గా చెప్పలేదు, నీట్ గా చెప్పాడు మీరు వదిలేస్తారు అని. ఎందుకంటే ఈ సంవత్సరం తీసుకెళ్లి మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం నమ్మంటే ఆ విఐపీలు రారు. సో కొత్త వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నారు. సో అందుకే ఇక్కడ బాబాయ్ ఏమంటున్నారు, అంత సమయం దొరకటం లేదు. వారు కూడా సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. మరి మీరు కూడా వెళ్ళలేకపోతున్నారు. పెద్దవారైతే మారుతూ ఉండవచ్చు కానీ సెక్రటరీలు అయితే మారరు. ఈ రోజు మినిస్టర్లకు సేవ చేస్తున్నారు కానీ వారే రేపు ప్రజలైపోతారు అంటూ. సో ఈ రోజు మినిస్టర్లు ఎందుకు రేపు ప్రజలు అవుతారు అని అంటే, సృష్టి చక్రంలో 4 యుగాల్లో పాండవులు ఎవరైతే ఉన్నారో మనం ఇప్పటికి చాలా సార్లు చెప్పుకున్నాం, వీళ్ళంతా అక్కడికి వస్తారు. మొత్తం సృష్టి చక్రం 4 యుగాల్లో పాండవులకే మొత్తం టైం అలాట్మెంట్ జరిగింది. సత్య, త్రేత, ద్వాపర, కలియుగాల్లో వచ్చే రాజకుటుంబీకులందరూ ఇంచుమించు విద్యాలయంలో చదువుకుని ధర్మాన్ని తెలిసిన వాళ్ళే. సో సత్య, త్రేత అంతా విశ్వమహారాజులు కూర్చుని ఉంటారు. అంతా టాప్ ర్యాంకర్లే కూర్చుంటారు అక్కడ. ఆ తర్వాత ఒక అడుగు తేడా ఉన్న వాళ్ళు నెక్స్ట్ ఇంకా అంతకు మించి ఇంకా బ్రహ్మబాబా, సూర్యవంశం వాళ్ళు ఎవరైతే ఉందో వాళ్ళని టచ్ చేసే అవకాశం లేదు. ఇంకా మొత్తం అంతా కిందికి వచ్చేస్తారు. ఎవరైతే చదువుకుని ఎగ్జాములు పాస్ అవుతారో, మురళి చదివినంత మాత్రాన రాజకుటుంబాల్లోకి రారు. ఖచ్చితంగా పరీక్షలు పాస్ అవ్వాల్సిందే. సో ఈ టాప్ క్లాస్ బ్యాచ్ అంతా టాప్ ర్యాంకర్లంతా అక్కడ కూర్చుంటారు సత్యత్రేత యుగాల్లో. ద్వాపరం వచ్చిన తర్వాత ఎవరైతే దాత సంస్కారాలు రికార్డ్ చేస్తారో వాళ్ళు ఇస్తూ పోతారు కాబట్టి ఆ దాత సంస్కారం, ఆ పుణ్యం ఉంటది కాబట్టి మళ్ళీ వీళ్ళే వచ్చి ద్వాపరంలో రాజకుటుంబాల్లో కూర్చుంటారు. స్టార్టింగ్ 2 ఫిబ్రవరి అనుకుంటా అందులో చెప్పారు బాబాకి, బ్రహ్మ బాబా విక్రమార్కుడుగా ఉజ్జయిని అవంతి రాజ్యాన్ని అంటే అవంతి అని లేదు, విక్రమార్కుడుగా జన్మ తీసుకుంటారు. సో విక్రమార్కుడు ఎక్కడ పరిపాలించాడు, అవంతి రాజ్యాన్ని పరిపాలించినట్టు ఉంది చరిత్రలో. ఎందుకు అక్కడికి వస్తున్నారు వాళ్ళు, దాత సంస్కారాన్ని రికార్డ్ చేస్తున్నారు. సో మీ యొక్క దాత సంస్కారము మీ 21 జన్మలు, ఆ తర్వాత 84 జన్మల భాగ్యాన్ని ఎక్కే కళ, దిగే కళ, ఇవి మొత్తం రికార్డ్ అవుతున్నాయి. ముఖ్యంగా డ్రామాలో తెలుసుకోవాల్సిన ఈ పాయింట్ ఏ మురళిలో చెప్పారు, డేట్ పెట్టండి ఒకసారి.
సంగమ యుగంలోని మీ దాత స్థితి 21 జన్మలకు పునాది. ఇది కాకుండా ఎక్కే కల దిగే కలంతా ఇప్పుడే రికార్డ్ అవుతోంది అన్న వాక్యాల్ని డ్రామా జ్ఞానంలో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన ఈ పాయింట్స్ బాబా ఏ మురళిలో చెప్పారు? ఆన్సర్ 30th May 1973లోనే చెప్పారు. సో ఇది మీకు నోటికి వచ్చేయాలి. మొత్తం డేట్లన్నీ గుర్తు పెట్టుకోవడానికి అవసరం లేదు, పెట్టుకుంటే మంచిదే. ఎందుకంటే ఈ రోజు ఎవరు నమ్మట్లేదు కాబట్టి కొన్ని రెఫరెన్స్లు ఇవ్వాల్సి వస్తోంది మేము కూడా. ఎందుకంటే జ్ఞానం ఒక రకంగా వచ్చింది, ఈ మురళీలు చదివితే వేరే మార్గాల్లోకి వెళ్ళిపోతే బలహీన ఆత్మలంతా అబద్ధాలను నమ్మేశారు, శక్తిశాలి ఆత్మలు అబద్ధాలను నమ్మరు కాబట్టి పుస్తకాలు ఓపెన్ చేసుకుని చూసుకుని తెలుసుకున్నారు. సో కాబట్టి ఇప్పుడు ఈ జ్ఞానం బయటికి వెళ్ళాలి. సో అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మనం ఏదైతే పాయింట్ తెలుసుకుంటున్నామో రాజకీయ నాయకులంతా ప్రజలు అవుతారు. సో సృష్టి చక్ర జ్ఞానంలో మొత్తం అలాట్మెంట్ అంతా పాండవులకు వేసేసాడండి, టైం అలాట్మెంట్ అంతా. ఎందుకంటే ఎవరైతే నిజాయితీగా ఉంటారో, ఎవరైతే ధర్మాన్ని ఈ మురళీల ద్వారా ఆయన ధర్మాన్ని బోధిస్తున్నారు. శ్రీమతం అన్నా ధర్మం అన్నా ఒకటే. ఆ ధర్మం తెలిసిన వాళ్ళని కూర్చోబెడుతున్నాడు ఆ సింహాసనం మీద. ఆ విశ్వ మహారాజుల యొక్క స్థితి ఆధారంగా సృష్టి యొక్క స్థితి సమయం ఉంది. సత్యుగంలో దాసీలు ఎవరైతున్నారో వాళ్ళ స్థితి ఆధారంగా కాదు, విశ్వ మహారాజుల యొక్క స్థితి ఆధారంగా. వాళ్ళు శక్తిశాలి ఆత్మలు కాబట్టి వాళ్ళు విశ్వాన్ని శాసిస్తారు. సో ఆ సత్య త్రేతాయుగాలు అయిపోయిన తర్వాత ఇక్కడ ఏదైతే దాత సంస్కారం అంటే ఇచ్చేవాడికి అక్కడ అలాట్మెంట్ ఉంది, తీసుకునేవాడికి కాదు. ఇచ్చేవాళ్ళు దేవతలు అవుతారు, తీసుకునే వాళ్ళు దాసీలు అవుతారు. ఇది యాక్చువల్ సింపుల్ రూల్, సబ్జెక్ట్ అండర్స్టాండింగ్. సో ఈ దాత సంస్కారం రికార్డ్ చేసిన వాళ్ళే మళ్ళీ అక్కడ ద్వాపరం నుంచి రాజులకు వచ్చేస్తారు. వచ్చి ఏం చేస్తారు? సింహాసనం మీద కూర్చుని బలహీనుల్ని కాపాడుతారు. సో రాజ్యాలన్నీ శాంతితోనే నడుస్తాయి, యుద్ధాలు ఏమి ఉండవు అక్కడ. సో అవంతి, కోసల, మగధ ఇట్లా పెద్ద పెద్ద రాజ్యాలు ఉంటాయి. సో అవి ఇటుపక్క నడుస్తూ ఉంటాయి. అప్పటికి కూడా భారతదేశం సంపన్నంగానే ఉంటది, ప్రకృతి కూడా ఉచ్చ స్థితిలోనే ఉంటది, ధర్మం తెలిసిన రాజులు పరిపాలిస్తూ ఉంటాడు, ప్రజలు కూడా ఆ రకంగా సత్వ భక్తిని చేస్తూ భారతదేశం కరెక్ట్ గానే ఉంటది. ఈ మిగిలిన 33 కోట్ల బ్యాచ్లంతా మధురమైన పిల్లలు ఎవరైతే ఇప్పుడు మనం ఆల్రెడీ సబ్జెక్ట్ చెప్పేసుకున్నాం, విస్తారంలోకి వెళ్ళట్లేదు. సో వీళ్ళంతా ఇతర మతాల్లోకి వెళ్ళిపోతారు. అక్కడ ఆ ఎడారులు, ఆ బన్నులు, ఆ మత గొడవలు, ఇంకా వాటిల్లోకి వాళ్ళ జీవితాలు గడిచిపోతాయి. ఎవరు వాళ్ళంతా అంటే ఇప్పుడు బాగా చెప్పిన శ్రీమతం నుంచి విభేదించిన వాళ్ళు. ఎక్కడ చెప్పాడు ఆయన ఆ విషయము? 2 February 69లో 16వ పేజీలో చెప్పాడు. ఎవరైతే స్వదర్శన చక్రం నుంచి విభేదిస్తారో వాళ్ళు వ్యర్థ చక్రాల్లోకి వచ్చేస్తారు. తో సత్యుగంలో దేవతా స్వరూపాన్ని అంటే సత్యుగానికి వెళ్ళాలంటే ముఖ్యంగా సత్యత అది ఏదైతే ఉంటుందో అది ఒకటి ఉండదు, అసత్యత దేహస్థితిలో ఉంటారు. సో ఈ రోజు ఎవరైతే ఈ సంగమ యుగంలో దేహ నియమాలు అని చెప్పి దేహ స్థితిలో ఉన్నారో, అసత్య స్థితిలో ఉన్నారో సత్యుగి ప్రాప్తులు రావు. సత్యుగి ప్రాప్తులు అంటే శ్రేష్ఠ సంబంధాలు, సత్యమైన స్నేహము, సత్యమైన సంపర్కాలు, సర్వరకాల సంపత్తి మరియు సఫలత, ఈ ప్రాప్తులు రావు. సో మరి అలా చేసిన వాళ్ళు దాసీలుగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ నేను చెప్పినట్టు మరి విశ్వ మహారాజు అవే పళ్ళు తింటాడు, మేము ఇవే తింటామంటే ఇంక చెప్పడానికి ఏం లేదు. అక్కడ గౌరవాన్ని స్వీకరిస్తున్నాము అన్నది ఇంపార్టెంట్. సో సత్య త్రేత అయిపోయిన తర్వాత ఈ ద్వాపర కలియుగాల్లో కూడా ఈ దాత సంస్కారం రికార్డ్ చేసిన వాళ్ళకే వస్తుంది సింహాసనం అలాట్మెంట్. ఇప్పుడు సంగమంలో ఈ రకంగా దేహస్థితి ఉండి దాత స్థితి లేని వాళ్ళు ఉన్నప్పుడు సడన్ గా ద్వాపరం అయిపోయిన తర్వాత వాళ్ళకి సింహాసనాలు వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే అసలు స్థితే లేదు, చదివే లేదు కాబట్టి. సో ఇంచుమించు మళ్ళీ వాళ్లే వస్తారు. సో ఆ ద్వాపర కలియుగాలు అయిపోయి ఆ రాజకుటుంబీకులు అయినాక ఇప్పుడు ఈ ముస్లింలకి, ఈ క్రిస్టియన్లకు అంటే
ఈ మొఘల్స్, బ్రిటిష్ వీళ్ళకి అలా అంటే సబ్జెక్ట్ అంతా భారతదేశాన్ని ఎవరు పరిపాలించారు అన్నదే పాయింట్. ఎందుకంటే భారతదేశమే సంపన్నంగా ఉంటది కాబట్టి. సో ఎండింగ్ లో డ్రామాలో 15వ శతాబ్దము తర్వాత ముస్లిమ్స్ కి, క్రిస్టియన్స్ కి అలాట్ అయింది భారతదేశాన్ని పరిపాలించేది. అంటే ఈ బ్రహ్మకుమారిల వంశస్థులకి. సో ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు ఎవరంటే, ఈ రోజు తెలుసుకున్న తర్వాత యజ్ఞానికి ఎంతో కొంత సంయోగం ఇస్తున్నారు. ఇచ్చేటప్పుడు జ్ఞానాన్ని తెలుసుకుని యజ్ఞ సేవ కోసమని బాబాని చూసి వేయకుండా బ్రహ్మకుమారిని చూసి వేస్తున్నారు. మన ఎగ్జాంపుల్ మన చంద్రబాబు నాయుడు తీసుకోవచ్చు. ఇచ్చారు ఇక్కడ గచ్చిబౌలిలో. ఎవరిని చూసి ఇచ్చాడు? బ్రహ్మకుమారిని చూసి ఇచ్చాడు. రాజయోగం ఉందా? రాజయోగం ద్వారా ఏం నేర్పిస్తున్నాడు బాబా? కర్మేంద్రియాలని ప్రకృతిని జయించామా? ఈ కర్మేంద్రియాలని ప్రకృతిని జయించిన వాళ్ళకి పూర్తి అలాట్మెంట్ అయింది టైం సృష్టి చక్రంలో. సో ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు ఏంటంటే యజ్ఞానికి సంయోగం ఇచ్చారు కానీ కర్మేంద్రియాలని ప్రకృతిని జయించలేదు. అందుకే తమో ప్రజలు తమో ప్రకృతి వచ్చారు. సో ఎండింగ్ అలాట్మెంట్ వచ్చింది వీళ్ళకి. ఆ ఎండింగ్ అలాట్మెంట్ వచ్చింది కానీ కర్మేంద్రియాలను ప్రకృతిని జయించలేదు కాబట్టి ఎక్కడో చోట ప్రజల్లోకి వస్తారు. సో ఈ రోజు రాజకీయ నాయకులంతా ఎక్కడో చోట యజ్ఞానికి కాంట్రిబ్యూట్ చేశారు. చెయ్యని వాళ్ళు ఏంటంటే ఇంకా రాబోయే రోజుల్లో చేస్తారు. ఇప్పుడు ఈ జగన్ లాంటి వీళ్ళంతా ఈ రోజు పదవుల్లోకి వచ్చారు అని అంటే రాబోయే రోజుల్లో తెలుసుకుని చేస్తారు. సో అందుకే ఎవరినైనా చూసి వీళ్ళు వస్తారా రారా అని చెప్పి మనం 2024లో నిర్ణయించేసుకోవద్దు. ఎందుకంటే ఇప్పటికి కొంతమంది వాళ్ళు వస్తారా వీళ్ళు వస్తారా అని అడుగుతారు. మనకెట్లా తెలుస్తుంది? వాళ్ళు ఇంకా ఉంది కదా సమయము. సడన్ గా రియలైజ్ అయిపోయి ఉన్నదంతా ఒక్కసారి సమర్పణ చేశారు అనుకోండి, ఒక నిమిషం పనే కదా అది. చేసేస్తే ఓవర్టేక్ చేసి పడేస్తారు కదా అందరినీ. సో అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే ఇప్పటి రాజకీయ నాయకులు అక్కడ ప్రజలు అవుతారు అంటే ఇప్పుడున్న పరిస్థితి రివర్స్ అవుతుంది. సో ఇప్పుడు భగవంతునికి మనం అందరినీ దగ్గర చేస్తున్నామా దూరం చేస్తున్నామా? సో ఇప్పుడు సెంటర్లలో ఏమవుతుంది? డ్రామా జ్ఞానాన్ని అడ్డు పెట్టేసుకుని రకరకాల దేహ జ్ఞానాలు పెట్టి ఇంచుమించు అందరినీ దూరం చేసేస్తున్నారు. దగ్గర చేయటం లేదు అసలు. సో వాళ్ళు వాళ్ళ ఫాలోవర్స్ ఒకవైపు, ఇంకొక వైపు ఏంటి? ఆయన రక్షిస్తాడు చేస్తాడని చెప్పేసి ఆయన మీద ఇప్పటికీ ఎన్నో సేవా కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఇప్పటికీ ఇంకా ఎంతో మంది అన్నదానాలని, విద్యాదానం అని చెప్పి, మెడిసిన్స్ అని, హాస్పిటల్స్ అని, ఫ్రీ సర్వీసెస్ అని ఆల్రెడీ గ్రూప్ లో. సో అవన్నీ చేస్తున్నారు. అంతా బ్రహ్మబాబా వంశావళి వాళ్ళంతా ఇంకున్నారు కాబట్టి ఇంకా భూమి ఇంకా మంచి సేవలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఈ దోచుకోవడాలు ఇవన్నీ కొంతవరకు జరుగుతున్నాయి. ఇంకో పక్క మంచి కూడా జరుగుతుంది. సో అప్పుడు ఏమవుతుంది? ఇది రివర్స్ అవుతుంది. సో ఈ బ్రహ్మకుమారులు ఈ రోజు రూలింగ్ లోకి వచ్చారు కానీ వీళ్ళు అక్కడ దాసీలు అవుతారు. సో ఇప్పుడు మురళి చదివితే ఈ మురళిని కనుక పెట్టుకుని చూస్తే ఇందులో ఉన్న కనీసం ఒక చిన్న పాయింట్ ఏదైతే ఉందో వరదానాలు ఇవ్వడం అది కూడా చేయలేదు. ఇంకా ఆయన చెప్పినట్టు భాష లేకపోతే ఖజానాలు, మీరు గుణదానం ఇవ్వాలి, శక్తిని ప్రతి ఆత్మకు ఇక్కడ ఇందాక పేజ్ నెంబర్ 50లో చెప్పుకున్నాం కదా, ప్రతి ఆత్మకు మహాదాని అవ్వాలి, గుణాన్ని ఇవ్వాలి, శక్తిని ఇవ్వాలి, ఆ తర్వాత జ్ఞానం ఇవ్వాలి, ప్రతి సెంటర్ లైట్ హౌస్ మైట్ హౌస్ అవ్వాలి. సో ఇవన్నీ ఎక్కడ జరిగాయి? సో ఈ మురళిని లెక్కెట్టుకుని చూసుకున్నా కూడా ఎక్కడ జరగట్లేదు. సో అటువంటి అజ్ఞానానికి ఈ రోజు సంయోగం ఇచ్చేసి మేము అటు వస్తామంటే మాత్రం భ్రమలో బతికినట్టే. సో కాబట్టి అలాట్మెంట్ వేసేటప్పుడు పాండవులకే వేశారు. ఆయన పట్ల ప్రీతి ఉన్న వాళ్ళు ఆయనని చేరుకుని ఆయన సమానంగా అయ్యే మార్గాన్ని చూపించేవాడు. ఆయనకి వ్యతిరేకంగా వెళ్ళేవాళ్ళు కాదు. సో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాము. మహాభారతంలో అర్జునుడు దుర్యోధనుడు వచ్చినప్పుడు దుర్యోధనుడు అడిగింది అక్షౌణి సైన్యం అంటే బాబా ఇక్కడ మురళిలో ఏం చెప్పాడంటే మాయ యొక్క భిన్న భిన్న రూపాలు అన్నాడు. అక్షౌణి అంటే లెక్కలేనంత సైన్యం. సో మాయ యొక్క భిన్న భిన్న రూపాలంటే దేహము, దేహం యొక్క సుఖము ఇవన్నీ అశాశ్వతం. అటువంటి సుఖాన్ని కోరుకుంటారు కౌరవులు. అందుకే వాళ్ళు చెప్పేటప్పుడు కూడా దేహ జ్ఞానాన్నే చెప్తారు. ఈ రోజు మనకు సంతోషం కావాలి అని అంటే దానికోసమని దేహము, దేహ పదార్థాల మీద ఆధారపడక్కర్లేదు. ఆ ఖజానాలే బాబా ఇచ్చేస్తున్నాడు. అవి ఆత్మలోనే ఉన్నాయి. తాళం చెవి కూడా మీకే ఇచ్చేసాను తెరవండి అంటున్నాడు. తాళం చెవి ఏంటి? నేను ఆత్మని. సో అది తెరుచుకోదు కాబట్టి నా బాబా అనండి, ఆయిల్ పడితే అప్పుడు తాళం ఓపెన్ అయితే అతి ఇంద్రియ సుఖమే అనుభవంలోకి వచ్చేస్తుంది అంటూ. సో పరమాత్మని కోరుకుంటే వారసత్వము అతీంద్రియ సుఖం వస్తుంది. అంటే దేని మీద ఆధారపడక్కర్లేదు. అక్షౌణి సైన్యాన్ని కోరుకుంటున్నామంటే
దేహము దేహ పదార్థాలు. సో ఎవరి బ్యాచ్ అంటే స్మృతి దివసాలని ఎవరో శరీరం వదిలితే వెళ్ళి తిని మేము ఆనందంగా ఉన్నామని చెప్పి మాకు ఫోన్లు కొట్టి ఆర్గ్యుమెంట్లు చేస్తుంటాడు. అంటే ఓ మనిషి బకెట్ తన్నాలి, ఆ తర్వాత బ్రహ్మ భోజనాలు పెట్టాలి, అవి తిని మేము సంతోషిస్తాం. అంటే ఏంటి? ఇది మాయ. అసలు సంతోషము ఆత్మ యొక్క స్వధర్మం అయినప్పుడు ఎవరో శరీరాన్ని వదిలితే వాళ్ళ స్మృతిలో వండుకుని తిని మేము సంతోషపడతాము అని అంటే తాత్కాలికం అది. అక్షౌణి సైన్యం మాయ యొక్క భిన్న భిన్న రూపాలు అంటే తాత్కాలికంగా కొంచెం సేపు తిని ఆనందిస్తాం, తాత్కాలికంగా కొంచెం సేపు పాటలు విని ఆనందిస్తాము, అవతలోళ్ళని తిట్టి హింసించి చిత్రహింస పెట్టేసి బాబానే నా చేత చేయిస్తున్నాడని చెప్పేసి బాబా పేరు వేసుకొని బతికేయడం, అవతల వాళ్ళని హింసిస్తే చాలా మందికి సాడిస్టిక్ ఫీలింగ్స్ అంటారు, చేసేసి బాబాని నా చేత చేయించాడు. సో అది మాయనే కదా. అంటే లేని విషయాన్ని ఉన్నట్టు ఊహించుకోవడం. అసలు యాక్చువల్ గా బాబా చేయించట్లేదు, కానీ చేయిస్తున్నాడని ఊహించుకుని ఆనందపడ్డమే ఇక్కడ మాయ. సత్యత కాదది, నిజం కాదది. లేదా మొన్న మనం చూసిన కిరీటం బ్యాచ్. సో కిరీటం బ్యాచ్ కి ఏం కావాలి అక్కడ? మమ్మల్ని విశేషాత్మలను పొగడాలని దానికంటూ కిరీటం పెట్టేసుకుని తాత్కాలికమైన పూర్తిగా విశ్వమహారాజులు అని చెప్పి శాశ్వతమైన కీర్తిని వచ్చే కిరీటం పెడతాను అని అంటే శాశ్వతమైన కీర్తిని వదిలేసుకుని తాత్కాలికమైన ఇమిటేషన్ జ్యువెలరీ. ఆ రోజు అనుకున్నాం కదా బేగం బజార్లో దొరుకుతుంది 60 రూపాయలది అని చెప్పి. సో ఆయన రియల్ గోల్డ్ డైమండ్స్ తోటి ఉన్న ఆ సత్యత్రేతా యుగాల్లో విశ్వమహారాజులు, ద్వాపర కలియుగాల్లో పూజ్య దేవతా స్వరూపాలుగా వచ్చి శాశ్వతమైన కీర్తిని ఇస్తా అంటుంది. అది వద్దనుకుని ఆ చిన్న కిరీటం ఇమిటేషన్ జ్యువెలరీది పెట్టేసుకుని తాత్కాలికం అంటే లేని విషయానికి అక్కడ ఆనందం, అంటే అబద్ధం మీద సంతోషాన్ని నిలబెట్టారు. ఇది మాయ. సో కౌరవులంతా ఏంటంటే అక్షౌణి సైన్యాన్ని అంటే మాయ యొక్క భిన్న భిన్న రూపాలను ఇష్టపడతారు. అదే ఆలోచించుకోమంటాడు అక్కడ మహాభారత కృష్ణుడు, కానీ అంత బుద్ధి ఉండదు వీళ్ళకి. ఎందుకంటే మళ్ళీ పుస్తకాలు తీయి చదువు ఎగ్జాములు ఇప్పుడు ఇంత తలకాయ నొప్పి అవసరమా? సో ఎట్లాగో సత్యుగానికి పోతే అవే చెట్లు అదే గాలి అనుకుని అదే ఆలోచిస్తున్నారు తప్పితే 84 జన్మల జ్ఞానాన్ని వదిలేశారు. సో 84 జన్మలు ఉన్నాయన్న జ్ఞానాన్ని వదిలేసే వాళ్ళంతా క్రిస్టియన్ ముస్లిం కమ్యూనిటీస్ లోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే వాళ్ళు ఒకటే జన్మ ఉందని అంటుంది. సో ఇక్కడ కూడా అందరం మేము ఇక్కడ జ్ఞానంలోకి వచ్చేస్తాం, సత్యుగానికి వెళ్ళిపోతాం, సత్యుగానికి వెళ్ళిపోతాం. మరి దురాచారాలు వచ్చినప్పుడు ఎవరు పడాలి? సో ఎవరైతే జ్ఞానం లేకుండా తప్పుడు విధి విధానాలకు పునాదేశారో వాళ్ళే అక్కడ జన్మలు తీసుకుంటారు, లా మేకర్స్ లో చెప్పారు. సో ఒకటే తెలుసుకోవాలి, ఇప్పుడు ఎవరైతే సింపుల్ గా చెప్పాలంటే బాబాకి దగ్గర చేస్తున్నామా, బాబాకి దూరం చేస్తున్నామా? సో బ్రహ్మకుమారిలు ఏం చేస్తున్నారు? దూరం చేస్తున్నారు. మిగిలిన శ్రామిక వర్గం ఏదైతే ఉందో అంటే వీళ్ళేంటి భగవంతుని అడ్డు పెట్టుకుని సంపాదిస్తున్నారు. వీళ్ళు కాని వాళ్ళంతా ఏం చేస్తున్నారు? ఈరోజు ఉద్యోగము, వ్యాపారము, వ్యవసాయం చేసుకుని వాళ్ళ యొక్క జీవనాన్ని సాగిస్తున్నారు. సో ఈ రోజు ఎవరైతే ఉద్యోగము, వ్యాపారము, వ్యవసాయం చేసుకుని వాళ్ళ సొంత సంపాదనలుండి భగవంతుడి పేరు అడ్డు పెట్టడం కానీ మోసం చేయడం కానీ ఏమీ చేయని శ్రామిక వర్గం అక్కడికి వస్తుంది. వీళ్ళంతా ఇప్పుడు ఏదైతే సమాజపరంగా మేము దైవ సేవలు చేస్తున్నాము, కులపరంగా మాది అగ్ర కులాలు, గొప్ప కులాలు అని చెప్పి అనుకున్న వాళ్ళంతా అక్కడ రివర్స్ అవుతారు. సో రూల్ ఏంటి ఇక్కడ? ధర్మం ప్రకారం వెళ్తున్నామా, అధర్మం ప్రకారం వెళ్తున్నామా? సో డబ్బు సంపాదించడం అన్న ఒక పవిత్ర కార్యాన్ని ధర్మ మార్గంలో చేయాలి, మోసపూరితంగా కాదు. సో భగవంతుని అడ్డుపెట్టి చేస్తున్నారు ఇక్కడ. ఆయన బోగులు పెట్టండి చెయ్యండి అని ఒకవైపు చెప్తారు, బోగులు పెట్టండి బండాల డబ్బులేని ఆయనకి ఆయనకు డబ్బు భోజనాలు పెట్టేస్తే ఇంకో జీతగాడు పని మాదిరిగా చేసుకుంటూ ఉంటాడు ఆయన అన్నది బ్రహ్మకుమారిల జ్ఞానం. సో వీళ్ళంతా ఏమవుతుంది? ఆయనని వ్యతిరేక దిశలో తీసుకొచ్చారు. అట్లీస్ట్ భక్తిలో ఉన్న నామదారి బ్రాహ్మణులు బెటర్. ఈ రోజు ఎవరైనా సమస్య తీసుకుని వెళ్తే స్వామివారికి పూజ చేసుకోండి, వ్రతం చేసుకోండి, స్వామివారి అనుగ్రహం కలుగుతుందని ఇంకా ఆయన యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారు. ఆయన ఏమీ చెయ్యడు, రిపీట్ ఫిక్స్డ్ అని చెప్పి పూర్తిగా నేను వ్యతిరేక దిశలో తెచ్చింది ఒక బ్రహ్మకుమారిలే. సో వాళ్ళకి వాళ్ళ సపోర్టు ఏమంటే మా అక్క, మా కులము. సో వీళ్ళంతా రివర్స్ అవుతారు. ఇప్పుడు ఎవరైతే ఈ రకంగా శ్రామిక వర్గం ఉన్నారో వీళ్ళు అక్కడ హయ్యర్ దీంట్లో వస్తారు, వీళ్ళు లోవర్ దీంట్లో వస్తారు. సో రుజువు ఏంటి దీనికంటే ఈ మురళిని క్షుణ్ణంగా అధ్యయనం చేయండి, మీకే అర్థమవుతుంది ఎవరు ఎక్కడికి వస్తారు. సబ్జెక్ట్ క్లియర్ అందరికి?
సో అందుకే బాబా ఇక్కడ ఏం చెప్పారంటే, ఈ రోజు మినిస్టర్లు సేవ చేస్తున్నారు కానీ వారే రేపు ప్రజలైపోతారు. ఎవరికి ప్రజలవుతారు? ఆ విశ్వ మహారాజులు గాని, ఆ రాజకుటుంబీకులు ఎవరైతే వస్తారో వీళ్ళు ఎక్కడ జన్మ తీసుకుంటారో అక్కడ ప్రజలైపోతారు. ఎందుకు దాసదాసీల్లోకి రావట్లేదు? ఎందుకంటే ఆయనకి వ్యతిరేకంగా వెళ్ళలేదు కాబట్టి. ఆయనకి వ్యతిరేకంగా వెళ్ళింది ఎవరు? ఒక్క బ్రహ్మకుమారిలు వాళ్ళ ఫాలోవర్సే. ఇంకా ప్రపంచంలో ఎవ్వరూ ఆయనకి వ్యతిరేకంగా వెళ్ళలేదు. ఇంకా ఆయన ఏదో చేస్తాడని చెప్పి ఆయన పట్ల భావన ఉంది అందరికి. సో వీళ్ళు దాసదాసీల్లోకి వస్తారు. ఎందుకు దాసదాసీల్లోకి వస్తారు? చేసుకుంటుందంతా పాపం కాబట్టి. ఎక్కడ ఎవరికి ఇంత జ్ఞానం ఇచ్చింది లేదు, శక్తి ఇచ్చింది లేదు, ఒక వరదానం ఇచ్చింది లేదు, ఒక సంకల్పం ఇచ్చింది లేదు. సో పూర్తిగా ఒక దోచుకునే ఒక దోపిడీ రాజ్యానికి ఒక పునాది వేసి కూర్చున్నారు. అందుకే ఆయన అవతరించేటప్పుడు ఆ సమయానికి వచ్చాడు. ఎందుకు? ఈ దోపిడీ రాజ్యం స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో రికార్డింగ్ చేసేటప్పుడు ఎక్కే కళ, దిగే కళ అని చెప్పాడు. సో ఎక్కే కళ నడిచేటప్పుడు ఆయన రాడు. ఎందుకంటే ఎక్కే కళలో ఉన్నారు కాబట్టి. దిగే కళలోకి వచ్చేటప్పుడు కూడా ద్వాపరంలో ఏంటంటే ఇక్కడ దాత సంస్కారం ఉన్న వాళ్ళే, ధర్మం తెలిసిన వాళ్ళే అక్కడ వచ్చి కూర్చుంటారు కాబట్టి అక్కడ ఎవరైనా అన్యాయాలు చేసినా కానీ రాజులు ఆ బలహీనుల్ని కాపాడతారు. తప్పు చేసే వాళ్ళని శిక్షిస్తారు. సో కాబట్టి అక్కడ కూడా ఆయన అవసరం రాలేదు. ఎప్పుడైతే ఈ దోపిడీ రాజ్యం స్టార్ట్ అవుతుందో, ఎప్పుడైతే ఈ కుల వ్యవస్థ, అంటరానితనం ఇవన్నీ ఏవైతే లా మేకర్స్ తీసి చదవండి తెలుస్తుంది. వీటికి పునాది పడి ఎమర్జ్ అవుతాయి అని తెలుస్తుందో ఆయన వచ్చి కూర్చున్నారు. అంటే కౌరవ సామ్రాజ్యం స్టార్ట్ అవుతుంది అన్న చోట వచ్చేసి బ్రహ్మబాబా చేత రికార్డింగ్ ఆయన ఆ శ్రేష్ఠాత్మలు సత్యుగానికి పునాదేస్తారు. మిగిలిన వాళ్ళు ఏంటంటే ఆ టైంకి అణిగిమణిగినట్టు ఉంటారు కానీ ఒకసారి వాళ్ళకి అధికారం ఏదైతే ఆ 69 ప్రకాష్ మణి దాది, జానకి దాది, గుల్జార్ దాది వీళ్ళెవరైతే వీళ్ళ రూలింగ్ లోకి వస్తుందో తమో ప్రధానత స్టార్ట్ అవుతుంది. సో అందరిని ఏం చేశారంటే బాబా నిమిత్తం చేశాడని భయపెట్టేశారు బాగా. భయపెట్టేసరికి ఏమైపోయిందంటే ఎవరు వీళ్ళు చేసిన అన్యాయాన్ని బయటికి నోరిప్పి మాట్లాడలేదు. ఇప్పుడు ఈ మురళిలో ఉన్న పాయింట్లు ఏ ఆదాది అన్న చెప్పిందా? చెప్పండి ఏమంటారు? సో మీ ఎదురుగానే మురళి ఉంది. ఖజానాలు ఇవ్వండి అని చెప్పాడు. జ్ఞానం ఇవ్వండి, శక్తిని ఇవ్వండి, గుణాలను ఇవ్వండి, వరదానాలు ఇవ్వండి. ఇచ్చేటప్పుడు ఈ రకంగా చెయ్యండి, ఇలాంటి భాష మార్చుకోండి అని ఈ పాయింట్లు ఏవైతే చెప్పారో, సో ఈ ముగ్గురు దాదీలు ఎవరైనా ఉన్నారు, ఎప్పుడైనా చెప్పారా? ఎప్పుడైనా చేయించారా? ఎస్, నో ఆన్సర్ పెట్టండి చూద్దాం. ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు ఈ 93 మురళి చెప్పేటప్పుడు బాబా స్టేజ్ మీద ఉంటే స్టేజ్ ఎదురుగా ప్రకాష్ ముని దాది 2007లో శరీరం వదిలేశారు. సో 2007 వరకు ఆమె కూడా ఉంది. సో బాబా స్టేజ్ మీద ఉన్నప్పుడు స్టేజ్కి ఎదురుగా ప్రకాష్ మణి దాది, జానకి దాది ఉండి మురళి విన్నప్పుడు అందులో జానకి దాది మరి 5, 10, 15 సార్లు చదువుకుంటదంట మురళి. మరి అన్ని సార్లు చదివినా ఆమెకి ఎందుకు అర్థం కాలేదు? ఆయనకి ఎదురుగా కూర్చుని విన్న ప్రకాష్ మణి దాది ఎందుకు ఈ మురళీల వీటన్నిటిని ప్రాక్టికల్ లైఫ్ లోకి తీసుకురాలేదు? సో ప్రశ్న మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. బాబా స్టేజ్ మీద ఉండి జ్ఞానం చెప్పేటప్పుడు ఆయనకు ఎదురుగా ప్రకాష్ మణి దాది, జానకి దాది కూర్చొని ఉంటారు. ఈ మురళి వాళ్ళు విన్నప్పుడు దీన్ని ఎందుకు బయటికి తెచ్చి దీన్ని ఎందుకు ప్రాక్టికల్ లైఫ్ లోకి తీసుకురాలేదు? ఆన్సర్ పెట్టండి ఇప్పుడు. ఆధిపత్య భావజాలం, బానిసత్వపు ధోరణం, ఆజ్ఞారికారి సంస్కారం రికార్డ్ చేయలేదు, బానిసత్వము. సో ఈ ఆన్సర్స్ అన్ని కరెక్టే. సో సృష్టిలో సతోగ చేసేది ఇక్కడ బ్రహ్మబాబా, తమోగ జరిగింది ఏదైతే ఉందో లాస్ట్ కి జరుగుతుంది, అందుకైనా రావాల్సి వచ్చింది. సో ఇక్కడ మనం బాబా వైపు ఉండి ఆయనకు ఆజ్ఞాకారయ్యామా లేకపోతే వీళ్ళకి ఆజ్ఞాకారులు అయిపోయామా అన్నది చెక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇంకా సబ్జెక్ట్ క్లారిటీ రావాలి అంటే మన భక్త ప్రహ్లాద సినిమా ఆల్రెడీ చూసారు. వీళ్ళు ఏంటంటే ఆయన ఓవర్టేక్ చేస్తామంటారు. సో వీళ్ళలో ఉన్న విశేషత ఏంటంటే ఆయన నిరాకారుడన్న యథార్థంగా గుర్తించారని. ఈ రోజు శక్తులు ఇవ్వాలన్నా, ఖజానాలు ఇవ్వాలన్నా, మనకు కావాల్సిన ఏది కావాలన్నా ఇచ్చే పవర్ ఆయనకు ఉందన్న విషయాన్ని గుర్తించారు. జ్ఞానులు గుర్తించారు, బ్రహ్మకుమారిని గుర్తించారు. అందుకే ఆయన కోసం తపస్సులు చేస్తారు. సో యథార్థంగా గుర్తించడమే వీళ్ళ విశేషత.
సో ఆ శక్తి తీసుకున్నారు. ఎందుకంటే శక్తి ఆయన నుంచి వస్తుందన్న విషయం కూడా తెలుసు ఈళ్ళకి. తీసుకుని ఆయనకు వ్యతిరేకంగా వెళ్తారు. అంటే ఆ ఓవర్‌టేక్ చేసి ఆయన కన్నా 2 స్టెప్పులు వీళ్ళే అన్నట్టు. సో క్లారిటీ కోసం ఈ పౌరాణిక గాథలు రాసేటప్పుడు ఆ రాక్షసులంతా బ్రహ్మజ్ఞానులని రాసారు. అంటే బ్రహ్మజ్ఞానులంటే బ్రహ్మం అంటే ఎవరు? ఇక్కడ శివబాబానే. ఆయనని అంటే ఆ జ్ఞానం ఉంది వాళ్ళకి. ఆయన నిరాకారుడు, పరంధామ నివాసి, ఆయన కర్తవ్యం ధర్మస్థాపన, ఆయన అన్నీ ఇవ్వగలరు, అన్ని ఖజానాలు ఇవ్వగలరు. ఆయన వల్ల అన్నీ సాధ్యము, సర్వశక్తివంతుడు, సర్వోన్నతుడు అన్న యథార్థంగా గుర్తించింది వీళ్ళు. ఆ తర్వాత ఆ బ్రహ్మబాబా వంశస్థులు. సో వీళ్ళ మీదనే డ్రామా ముఖ్యంగా బేస్ అయి ఉంటది. వీళ్ళ గురించే పురాణాల్లో రాశారు. సో ఆ బ్రహ్మబాబా వంశస్థులంతా సతో చేస్తారు. బ్రహ్మకుమారి ఆ వంశస్థులంతా తమో చేస్తారు. సో మనం ఎటువైపు ఉన్నామా? శివబాబా వైపు ఉన్నామా? లేకపోతే ఆ ప్రకాష్ మణిదాది వంశస్థుల్లో ఉన్నామా? ఇది ఇప్పుడు స్వచింతనలో చెక్ చేసుకోవాలి. సో శివబాబా ఏం చెప్తున్నాడు? బ్రహ్మకుమారిలు ఏం చెప్తున్నారు? సో శివబాబా ఏం చెప్తున్నారు అనేది మురళిలో ఉంది. మీ ఎదురుగానే ఉంది పుస్తకం. ఇంకా నేను కూడా చెప్పక్కర్లేదు, చదువుకోండి, తెలుగు భాషే. సో ఈ మురళిలో పెద్దగా ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన విషయాలు కూడా ఏం లేవు. అంతా తెలుగు సింపుల్ గానే ఉంది. సో ఇప్పుడు మీకు ఆల్రెడీ డ్రామా జ్ఞానం, బేసిక్ జ్ఞానం మీకు తెలుసు కాబట్టి ఇంకా ఇప్పటి నుంచి ఏ మురళి అయినా మీకు ఈజీగా అర్థమైపోవాలి. సో అందుకే ఇక్కడ చెప్పేటప్పుడు ఇప్పుడు మినిస్టర్లు సేవ చేస్తున్నారు కానీ వారు రేపు ప్రజలవుతే అయిపోతారు. కానీ సెక్రటరీలు బాగా సహయోగం అవ్వగలరు. కనుక ఈ సంవత్సరం ఏ వర్గం యొక్క సేవలు అయినా విశేషంగా సెక్రటరీలకు, మేనేజర్లకు లేదా ప్రైవేట్ అసిస్టెంట్లకు ఎవరైతే శక్తిశాలి అయిన వారు ఉంటారో, పెద్దవారికి సమీపంగా ఉంటారో అటువంటి ఆత్మలకు విశేషంగా సేవ చేయండి అంటున్నాడు. సో అందుకే ఈరోజు సేవలు చేసేటప్పుడు ఆత్మిక స్థితిలో మనము ఈ చేసే సేవల వల్ల నిర్బలులకు బలం వచ్చిందా? నిస్సహాయులకు సహాయం చేశామా? నిర్భాగ్యుల భాగ్యాన్ని తయారు చేశామా? ఈ పాయింట్‌లను గనక మీరు వేసుకొని చూస్తే మీ సంకల్పాలు గాని, మీ వాణి గాని, మీ ధనం గాని కరెక్ట్‌గా యజ్ఞ సేవకు ఉపయోగపడిందా లేదా అన్నది మీకు మీరు స్వచింతనలో చెక్ చేసుకోవచ్చు. మరో విషయం ఇంతకు ముందు కూడా చెప్పాను. వర్తమాన సమయంలో తక్కువ ఖర్చు, ఎక్కువ పేరు రావాలి. దీనికి విధి ఏమిటంటే ఏవైతే పెద్ద పెద్ద సంస్థలు, అసోసియేషన్‌లు ఉంటాయో వారితో సంబంధ సంపర్కాలు పెట్టుకోండి. తయారైన వేదికపై పేరును ప్రఖ్యాతి చేయండి. అప్పుడు తక్కువ ఖర్చు, ఎక్కువ పేరు వస్తుంది. ఇలా చేస్తున్నారు కానీ మరింత వేగంతో చేయాలి. ప్రతి దేశంలో, ప్రతి గ్రామంలో లేక జిల్లాల్లో భిన్న భిన్న రకాల అసోసియేషన్‌లు ఉంటాయి. చాలా వర్గాల వారితో పనిచేసేవారు ఉంటారు. కాన్ఫరెన్స్‌లు, సమ్మేళనాలు చేస్తుంటారు. అలా తయారుగా ఉన్న వేదికపై సందేశాన్ని ఇవ్వండి. అప్పుడు సమయం మరియు శ్రమ 2 పొదుపు అవుతాయి. ఇప్పుడు దీనిని పెంచండి, పరిశీలించుకోండి. ఏ దేశానికి లేదా ఏ స్థానానికి నిమిత్తమయ్యారో ఆ స్థానంలో ఏ సంస్థ వంచితంగా ఉండిపోకూడదు. ఎందుకంటే వర్తమాన సమయంలో వాయుమండలం పరివర్తన అయిపోయింది. ఇప్పుడు మీరంటే భయం తక్కువ, స్నేహం ఎక్కువ ఉంది. మిమ్మల్ని మంచిగా భావిస్తున్నారు. వారు మంచిగా అవ్వటం లేదు కానీ మిమ్మల్ని మంచిగా భావిస్తున్నారు. అందువలన ఈ 2 రకాల సేవపై ధ్యాస పెట్టండి. అప్పుడు సహజంగా మైకు తయారైపోతుంది. కొత్త సంవత్సరాన్ని ఆరంభించారు అంటే విధి, విధానం కూడా కొత్తగా ఉండాలి కదా అంటున్నాడు. సో కొత్త విధానం బాబాయ్ ఏం చెప్పారు ఇక్కడ? పెద్ద పెద్ద సంస్థలు అంటే పాత విధానంలో వీళ్ళు ఏం చేశారు ఇక్కడ? మేళాలు, ప్రదర్శనలు, కాన్ఫరెన్స్‌లు, సెమినార్‌లు చేసి పెద్దవాళ్ళకే సేవలు చేస్తూ పోయారు. సో ఈ పాత విధానాన్ని వదిలేసి కొత్త విధానంలో ఈ సెక్రటరీలు, మేనేజర్లు వీళ్ళు కాకుండా అసిస్టెంట్లు, తర్వాత అసోసియేషన్‌లు అందరిని కవర్ చేయండి అని చెప్తున్నారు. సో వీఐపీ సర్వీస్‌లే కాకుండా మొత్తం అందరిని కవర్ చేస్తూ చెయ్యాలి. కాబట్టి కొత్త సంవత్సరాన్ని ఆరంభించాలంటే విధి విధానం కూడా కొత్తగా ఉండాలి కదా! ఈ సంవత్సరం అమృత వేళ సదా ఒక స్లోగన్ గుర్తు ఉంచుకోవాలి. సదా ఉత్సాహ ఉల్లాసాలలో ఎగరాలి మరియు ఇతరులను ఎగిరింప చేయాలి. మధ్య మధ్యలో పరిశీలించుకోవాలి. అమృత వేళ మాత్రమే పరిశీలించుకుని రోజంతా గుప్తం అయిపోకూడదు. ఆ తర్వాత రాత్రి ఈ రోజు ఇలా లేదు అని అనుకోవడం కాదు. మధ్య మధ్యలో పరిశీలించుకోండి. ఉత్సాహ ఉల్లాసాలకు బదులు మరే మార్గంలోకి వెళ్ళిపోలేదు కదా! ఎగిరే కళకు బదులు ఏ కళ తన వైపుకు ఆకర్షించలేదు కదా అని పరిశీలించుకోండి అంటున్నారు. సో ఇదే మురళీల బాబా ఈ పేజ్ నంబర్ 52లో పైన ఏం చెప్పాడు? 3 నెలలకోసారి చార్ట్ పెట్టుకోండి అన్నాడు. సో కానీ ఇక్కడేమంటున్నారు? పరిశీలించుకోవడం. నేను ఎక్కడ ఎక్కే కళలోకి వస్తున్నానా? దిగే కళలోకి వస్తున్నానా? సో ఎక్కే కళ అంటే ఏంటి? దిగే కళ ఏంటా అన్నది మీకు ఎగ్జాంపుల్స్‌తో సహా చెప్పేశారు. సో ఆ రకంగా ఎప్పటికప్పుడు మధ్య మధ్యలోనే పరిశీలించుకోండి అంటున్నాడు.
సో ఇప్పుడు 2024 కాబట్టి చార్ట్ పెట్టుకున్నా ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి, నెలలు అని చెప్పి ఆలోచిస్తూ పోతే పూర్తిగా సమయమే పోతూ ఉంటది. సో కాబట్టి ఎగిరే కళకు బదులు ఏ కళ తన వైపు ఆకర్షించలేదు కదా అని పరిశీలించుకోండి అంటున్నాడు. నవజీవితాన్ని అనుభవం చేసుకునే బ్రాహ్మణ పిల్లలందరికీ సదా నవయుగానికి ఆధారమూర్తులైన శ్రేష్ఠాత్మలకు సదా సంకల్పం, మాట మరియు కర్మ ద్వారా మహాదాని వరదాని అయ్యే ఆత్మలకు సదా స్వయం యొక్క స్థితి ద్వారా ఇతరుల పరిస్థితిని కూడా సహజం చేసే సమర్థ ఆత్మలకు సదా ప్రతిరోజు స్వయంలో ప్రగతి అంటే నవీనతను అనుభవం చేసుకునే సమీపాత్మలకు సదా ఒకే పేరు మరియు పొదుపు చేసే వారికి బాబా సమాన సమీపాత్మలకు బాగ్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. సో మన యొక్క స్థితి ఎలా ఉండాలి, మనం చేసేది ఎలా ఉండాలా అని చెప్పేసి బాబా అంతిమంలో మన యొక్క విశేషతలు ఇక్కడ చెప్తున్నారు. సో ఇక్కడికి మురళి అయిపోయింది. సో ప్రతి మురళి ఇంపార్టెంటే. సో ఏ మురళి చదివితే మీకు ఎక్కడ టచ్ అవుతుందో ఏది అవుతుందో తెలియదు కాబట్టి చదువుతూ పోండి. ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ ఎండ్ అన్నది లేదు అని చెప్పింది అన్ని మురళిలో మొదటి పాఠమే చెప్పారు. మనకు అర్థం కావాలని చెప్పి తిప్పి రకరకాలుగా చెప్పారు. సో ఈ డ్రామా జ్ఞానము జ్ఞానంలోకి వచ్చాక ఏం చేయాలని కంటిన్యూటీ పెట్టి 2 మురళీలు చెప్పాను. దీనికి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే రేపటి క్లాస్ లో మైక్ ఆన్ చేస్తాను. డైరెక్ట్ గా ఒకసారి మీరు ప్రశ్నలు అడిగితే నేను క్లారిటీ ఇస్తాను. ముఖ్యంగా మీరు స్వచింతన చేసుకునేటప్పుడు, సో మనం స్వచింతన చేసేటప్పుడే చాలా పాయింట్లు మిస్ అవుతున్నాయి కాబట్టి నేను మళ్ళీ మొత్తం అంతా డ్రామా జ్ఞానం అంతా మళ్ళీ తీసి చెప్పాల్సి వచ్చింది. సో ఈ బేస్ మీద మీరు మీ జీవితాన్ని స్వచింతన చేసుకొని మళ్ళీ వాళ్ళు అలా అన్నందుకు వీళ్ళు వచ్చారేమో అని చెప్పేసి మనసును పాడు చేసుకోవద్దు. అది తిరిగి రచించుకోవడానికి పరిశీలించుకుంటున్నాం మనం అంతే. మంచి జరిగిందంటే పెంచుకుంటాం. ఎంత పెంచుకుంటామో బ్రహ్మబాబా సమానంగా వచ్చేటట్టు పెంచుకుంటాం. ఒకవేళ కరెక్ట్ రికార్డింగ్ లేదంటే ఇప్పుడు సర్దిద్దు. సో దీనికి సంబంధించి ఇక్కడికి క్లాస్ ఆపేస్తున్నాను. సో రేపు ఒకసారి మీ ప్రశ్నలు ఏమన్నా ఉంటే వాటన్నిటికీ సమాధానాలు ఇస్తాను. సో రేపు మళ్ళీ 8:30కి కలుసుకుందాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి.